హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో కూరగల్లు గ్రామంలో అయితే ఉన్నామండి. ఇక్కడ మనం ఏదైతే తమ్నైల్లో పెట్టుకున్నామో, తమ్నైల్లో ఏమర్థం వచ్చేలా పెట్టుకున్నామంటే, రాజధాని అమరావతిలో పీజీ ప్రైవేట్ హాస్టల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి నిర్మాణం జరుగుతున్నాయి అనేటువంటి అర్థం వచ్చే విధంగా మనమైతే తమ్నైల్ పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా తమ్నైల్ ఎందుకు మనం రాశాము అనేటువంటి పూర్తి వివరణ అయితే ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నానండి. నేనైతే ముఖ్యంగా ఈ కూరగల్లు గ్రామంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనకి కనిపించినటువంటి ఒక ముఖ్యమైన దృశ్యం ఏంటంటే, రాజధాని అమరావతిలో పీజీ హాస్టల్స్ ముఖ్యంగా ఈ కూరగల్లు గ్రామంలో చాలా ఎక్కువగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నది ఇది కూడా ఒక పీజీ అనండి, ఒక ప్రైవేట్ హాస్టల్. ఏంటంటే మనందరికీ కొద్దో గొప్ప పరిచయం ఉండే ఉంటుంది. ఏంటంటే హైదరాబాద్ సిటీలో అమీర్పేట మరియు కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతంలో పీజీ ప్రైవేట్ హాస్టల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితే రాజధాని అమరావతిలో కూరగల్లులో ఏర్పడనుందా అనేటువంటి సందేహం అయితే నాకు కలిగింది. ఎందుకంటే మనం ఇంతకుముందే ఒక పీజీ హాస్టల్ కన్స్ట్రక్షన్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక భవనం. మొత్తంగా కూరగల్లు గ్రామంలో నేను లోకల్గా ఉండేటువంటి ప్రజలను కానీ, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కానీ అడిగినప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ కూరగల్లు గ్రామంలో ఇంచుమించు ఒక 20 పీజీ, ఒక 20 ప్రైవేట్ పీజీ హాస్టల్స్ ఉన్నాయి అని వారైతే మనకి చెప్పడం జరిగింది. అసలు ఇంతలా కూరగల్లు గ్రామంలో విద్యార్థులు పీజీ హాస్టల్లో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ కూరగల్లు గ్రామానికి అతి దగ్గరగానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా అమృత యూనివర్సిటీ ఉన్నాయి. ఈ 2 యూనివర్సిటీల్లో ఇప్పటికే విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు ఈ విధంగా కూరగల్లు గ్రామంలో ఈ పీజీ హాస్టల్స్లో స్టే చేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి మనకి ఐనవోలు గ్రామంలో కూడా కనిపిస్తుంది. ఐనవోలు గ్రామంలో కూడా ఒక 7-8 పీజీ ప్రైవేట్ హాస్టల్స్ ఉండడాన్ని నేనైతే గమనించాను. అక్కడ కూడా ఎందుకున్నాయంటే, ఆ ఐనవోలు గ్రామానికి దగ్గరగానే విట్ యూనివర్సిటీ ఉంది. విట్ యూనివర్సిటీ అనేది చాలా పెద్దది. అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా చాలా పెద్దది, అమృత యూనివర్సిటీ కూడా చాలా పెద్దవి. ఈ యూనివర్సిటీల్లో చదివేటువంటి పిల్లలు రకరకాల ఊర్ల నుంచి, రకరకాల స్టేట్స్ నుంచి వస్తున్నారు, వచ్చి చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం క్లియర్గా ఒక బోర్డును కూడా చూడొచ్చండి, ఫ్రెండ్స్ పీజీ హాస్టల్స్ ఫర్ బాయ్స్ చూడొచ్చు. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మనం ఏదైతే ఇదిగో నాని పీజీ బాయ్స్ హాస్టల్స్, ఏసీ నాన్ ఏసీ. అసలు ఈ విధంగా రాజధాని అమరావతిలో మనం ఎప్పుడైనా అనుకున్నామా? అసలు ఈ కూరగల్లు గ్రామంలో ఒక పీజీ ప్రైవేట్ హాస్టల్ రాబోతుంది అని మనం అనుకున్నామా? ఎటు చూసినా కానివ్వండి, ఈ కూరగల్లు గ్రామంలో పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేశారు. ఇవి పీజీ హాస్టల్స్కి కాకుండా కానీ రెంటల్కైనా కానీ ఇచ్చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మనతో ఒకరైతే చెప్పారండి, ఈ కూరగల్లు గ్రామంలో చాలామంది రెంటల్గా ఉండడానికి వస్తూ ఉన్నారు. ఈ కూరగల్లు గ్రామంలో అన్ని భవనాలు లేవు, సరిపోవడం లేదు. ఒక హౌస్కి వెళ్ళి మనం అడిగితే వారు చెప్పారండి, రోజుకి 5-6 అయితే వస్తూ ఉన్నారు, రెంట్కి హౌస్ కావాలి అని వస్తూ ఉన్నారని చెప్పారు. కానీ కూరగల్లు గ్రామంలో అన్ని ఖాళీలు అయితే లేవు అని మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఏదైతే ఈ భవనం చూస్తున్నామో, ఇది ఒక 3 సంవత్సరాల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకొని పీజీ హాస్టల్ అయితే రన్ చేస్తూ ఉన్నారండి. ఈరోజు మనం ఈ హాస్టల్ లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులు ఎంతమంది వస్తున్నారు, ఇలాంటి వివరాలను అయితే మనమైతే తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ హాస్టల్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి కాస్త సంకోచించారులే, కానీ మనకైతే పూర్తి వివరాలు చెప్పారండి. మొత్తం ఇప్పటికే వారు ఈ కూరగల్లు గ్రామంలో 1 కాదు 2 కాదండి 4 హాస్టల్స్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారంట. ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితులు, ఏ విధంగా ఉన్నాయని మనం అడిగినప్పుడు బాగానే ఉందండి, విద్యార్థులు బాగా వస్తున్నారు, పీజీ హాస్టల్స్ అనేవి బాగా రన్ అవుతూ ఉన్నాయని మనకి చెప్పడం జరిగింది. మొత్తం ఏసీ హాస్టల్ ఇది. ఏసీ హాస్టల్ మనం లిఫ్ట్ కూడా చూసామండి. మొత్తం చూడొచ్చు 5 ఫ్లోర్లో నిర్మాణం చేశారు. క్లియర్గా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేస్తూ ఉన్నారు. మనం ఏవైతే పీజీ హాస్టల్స్ గురించి మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా కూరగల్లు గ్రామంలోనివే.
మరలా రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇంకా ఏవి నిర్మాణాలు జరగలేదు, కానీ పీజీ హాస్టల్స్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఏదైనా కానివ్వండి, ఈ కూరగల గ్రామంలో ఈ విధంగా ఒక 20 పీజీ హాస్టల్స్ రావడం వలన ఎంత డెవలప్ అయిందో మనమైతే ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ హాస్టల్స్కి కావాల్సినటువంటి పచారీ సరుకుల కొట్లు పెరిగాయి. అదేవిధంగా కార్మికులు పెరిగారు. అదేవిధంగా అనుబంధంగా ఇక ఒకదానికి ఒకటి అనుబంధంగా బిజినెస్ అయితే అన్ని రంగాల్లో పెరిగిపోయింది అని మనమైతే చెప్పుకోవచ్చు. ఇదిగోండి, వీళ్ళు ఎవరైతే ఈ హాస్టల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారో వారైతే లోకల్ వ్యక్తులు కాదంటండి. హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఈ హాస్టల్ని, ఈ భవనాన్ని రెంట్కి తీసుకొని ఈ విధంగా అయితే పీజీ హాస్టల్ని రన్ చేస్తూ ఉన్నారని చెప్పారు. అంటే మనం చెప్పుకోవచ్చు, ఈ రాజధాని అమరావతిలోకి ఈ హోటల్స్ రూపంలో కూడా ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు అనేటువంటి విషయం అయితే మనందరం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇదిగోండి, క్లియర్గా మనం చూడొచ్చు. ఇదిగోండి, ఈ హాస్టల్ కింద కూడా ఒక జిమ్ సెంటర్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు, మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒక బిజినెస్తో మరొక బిజినెస్ అనేది ముడిపడి ఉంటుంది అని. ఇక్కడ పైన విద్యార్థులు ఉంటారు కాబట్టి వారు జిమ్ చేయాలనుకునేవారు ఈ విధంగా ఈ జిమ్ సెంటర్కి వచ్చి వారి యొక్క వ్యాయామాలు చేస్తారు. కాబట్టి ఈ బిజినెస్ అనేది ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. ఈ విధంగానే డెవలప్ అనేది లింకప్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా రాజధాని అమరావతిలో ఈ పీజీ ప్రైవేట్ హాస్టల్స్ అనేవి కూరగల్లు గ్రామంలో మరియు ఐనవోలు గ్రామంలో చాలా ఎక్కువగా నిర్మాణం చేశారు. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు మీకైతే నేను అందిస్తూ ఉంటాను.